ఇది భావోద్వేగాలను రెచ్చగొట్టే ఛానల్ కాదు. ఇది దూషణ చేసే వేదిక కాదు. ఇది భయపెట్టే స్వరం కాదు. ఇది ఖురాన్ మరియు సున్నత్ వెలుగులో మన జీవితాలను సరిదిద్దే ప్రయత్నం చేసే ఒక చిన్న ప్రయత్నం. ఇక్కడ మేము ఎవరికీ శత్రువులం కాదు, కానీ తప్పు ఆలోచనలకు మాత్రం నిశ్శబ్దంగా ఎదురుపడతాం. ఈ మాటలు ఎవరిమీద దాడి కాదు, ఇవి మన ఆత్మల కోసం ఒక జ్ఞాపకం మాత్రమే. రేపు ప్రపంచం మొత్తం వ్యాలంటైన్స్ డే అని జరుపుకుంటోంది. ప్రేమ అనే మాటను ముందుకు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి యువతను నెమ్మదిగా ఒక దారి తప్పించే రోజు ఇది. కానీ ముస్లింలమైన మనం ఒక్క క్షణం ఆలోచించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన జీవితాలకు ఏం నేర్పుతోంది? ఇది మన పిల్లలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపుకు తీసుకెళ్తోందా, లేక నెమ్మదిగా దూరం చేస్తోందా? వ్యాలంటైన్స్ డే ఇస్లాం నుంచి రాలేదు. ఇది రోమన్ సంస్కృతి నుంచి, తర్వాత క్రైస్తవ సంప్రదాయాల నుంచి వచ్చింది. మొదట ఇది రహస్య సంబంధాలను, నియంత్రణ లేని ప్రేమను, శారీరక ఆకర్షణలను సాధారణం చేసే ఒక ఆలోచనగా ప్రారంభమైంది. నేడు ఇది పూర్తిగా ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోయింది. గిఫ్టులు అమ్మడం, చాక్లెట్లు అమ్మడం, రోజెస్ అమ్మడం, కానీ దీనిలో మన ఆఖిరత్కు ఉపయోగపడేది ఏదీ లేదు. ఒకరోజు ఆనందం కోసం జీవితకాల పశ్చాత్తాపాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఇది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇస్లాం ప్రేమను నిషేధించలేదు. ఇస్లాం ప్రేమను పవిత్రం చేసింది. ఇస్లాం ప్రేమకు రక్షణ ఇచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా ఫర్మాయించారు: మీకు శాంతి కలిగించే విధంగా మీలో నుంచే జీవిత భాగస్వాములను సృష్టించడం, వారి మధ్య ప్రేమ, మవద్దత్ మరియు కరుణ, రహ్మత్ పెట్టడం ఆయన సూచనలలో ఒకటి. సూరహ్ అర్-రూమ్ 30:21. ఇది ఇస్లాం ప్రేమ నిర్వచనం. ఒక రోజు కాదు, ఒక గిఫ్ట్ కాదు, ఒక మెసేజ్ కాదు. శాంతి, బాధ్యత, నికాహ్ లోపల ఉండే ప్రేమ, అదే ఇస్లాం చూపించిన మార్గం. వ్యాలంటైన్స్ డే ఒక ప్రమాదకరమైన ఆలోచనను ప్రోత్సహిస్తోంది. బాధ్యత లేకుండా ప్రేమ, పరిమితులు లేకుండా భావోద్వేగాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయం లేకుండా సంబంధాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు: వలా తక్రబు జినా, వలా తక్రబు జినా. మీరు జినా వైపు కూడా దగ్గర పడకండి. గమనించండి, చేయవద్దు అని మాత్రమే కాదు, దగ్గర పడకండి అని అన్నారు. ఫ్లర్టింగ్, రహస్య చాటింగ్, భావోద్వేగ సంబంధాలు, ఇలాంటి రోజులను సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ అదే దారి వైపు తీసుకెళ్తాయి. రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువతకు చాలా దయతో, చాలా స్పష్టంగా మార్గం చూపించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఫర్మాయించారు: ఓ యువకులారా, మీలో ఎవరికైనా వివాహం చేసుకునే సామర్థ్యముంటే అతడు వివాహం చేసుకోవాలి. అది చూపును కాపాడుతుంది, పవిత్రతను రక్షిస్తుంది. బుఖారీ, ముస్లిం. ఇస్లాం భావోద్వేగాలను అణచమని చెప్పదు, హలాల్ మార్గంలో నడిపించమని చెబుతోంది. ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక ప్రశాంతమైన కానీ గట్టి సందేశం. ఈ ఫిత్నా ఈరోజు రోడ్లలో లేదు, మన ఇళ్లలో ఉంది, మొబైల్ ఫోన్లలో ఉంది. రీల్స్, సినిమాలు, వెబ్ సిరీస్లు, స్నేహితుల ప్రభావం, ఇవన్నీ కలిసి హరాంను సాధారణంగా చూపిస్తున్నాయి. మనం మాట్లాడకపోతే ప్రపంచమే మన పిల్లలకు బోధిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నారు: యా అయ్యుహల్లజీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారన్. ఓ విశ్వాసులారా, మీరు మీ కుటుంబాన్ని నరకాగ్ని నుంచి కాపాడుకోండి. ఈరోజు రక్షణ అంటే కేవలం ఆహారం కాదు, కేవలం చదువు కాదు, ఈమాన్, హయా, హద్దులు. మన కుమారులు, కుమార్తెలను కాపాడాలంటే ముందుగా భయం కాదు, విశ్వాసం నిర్మించాలి. వారితో మాట్లాడాలి, వారిని వినాలి, హయా గురించి నేర్పాలి. ఎందుకంటే రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఫర్మాయించారు: హయా ఈమాన్లో ఒక భాగం. ప్రతి ఐ లవ్ యూ నిజం కాదు, ప్రతి ఆకర్షణ గౌరవం కాదు. ఫోన్ కంటెంట్ను నియంత్రించాలి, కానీ కోపంతో కాదు, ప్రేమతో, హిక్మతో. ఖాళీ హృదయాలను దునియా ఫిత్నా నింపుతుంది. లక్ష్యాలు ఇవ్వండి, దీర్ఘ ఇవ్వండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయం ఇవ్వండి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి: నిజమైన ప్రేమ గిల్ట్ ఇవ్వదు. నిజమైన ప్రేమ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి దూరం చెయ్యదు. నిజమైన ప్రేమ కుటుంబాలను నాశనం చెయ్యదు. నిజమైన ప్రేమ అల్లాహ్ కోసం ఉంటుంది.
అల్లాహ్ వైపే తీసుకెళ్తుంది. వ్యాలంటైన్స్ డే ఒకరోజు మాత్రమే, కానీ ఈమాన్ ఒక జీవితం, ఒక తరం భవిష్యత్తును నిర్మిస్తుంది.